డీలర్‌కి పన్ను కడుతున్నాడు గదా! డీలర్ రా అవును. మెటీరియల్ కొన్నాడంటే అక్కడ పన్ను కడుతున్నాడు గదా! ఆ రా మెటీరియల్ ఇచ్చేటటువంటి రైతుకి రూపాయి రొటేట్ అవుతుంది గదా! హ్మ్. ఆ రైతు మళ్ళీ అక్కడ అదేది సెస్ అది కడతాడు గదా! దాంట్లో. అవును. ఇన్ని హ్మ్. రకాలైనటువంటి ఇన్‌కమ్ రొటేట్ అయిందక్కడ. రొటేషన్ అవును. ఆ! హ్మ్. ఒకే డబ్బులు 5 సార్లు పన్నొచ్చింది మళ్ళీ ఎనక్కి. హ్మ్. హ్మ్. అవును. ఇదే సందర్భంలో ఉపాధి దొరికింది పబ్లిక్‌కి. హ్మ్. హ్మ్. ఇది అంతర్జాతీయ సూత్రం. పేరేంటి ఆహ్, అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు గూడా చెప్పిన మాటది. హ్మ్. డబ్బులు హ్మ్. చేతిలో ఆడాలి అన్నటువంటి. అవును. అమెరికా ఏళ్ల తరబడి దశాబ్దాలుగా బతికేదే దాని మీదండి. రొటేషన్ మీద. హ్మ్. మనీ హ్మ్. రొటేషన్ మీదన. మనం అవును. వెనిజులాలని వాటిని ఆదర్శంగా తీసుకున్నాం. మరి అమెరికాని ఎందుకు ఆదర్శంగా తీసుకున్నాం? అమెరికాలో గూడా ఉద్యోగం లేకపోతే సంక్షేమ పథకాలుంటాయి అక్కడ. ఉద్యోగం హ్మ్. ఉన్నటువంటి సందర్భంలో గూడా ఇప్పుడు అక్కడ ఇన్స్యూరెన్స్ ఇట్లాంటియన్నీ గూడా ఏంటి? విద్యా వైద్యం ఫ్రీ గదా! మనకిక్కడ అవును. ఇంకా అవును. విద్యా వైద్యం డబ్బులు. హ్మ్. కాబట్టి ఆ డబ్బులతో ఈ సంక్షేమ పథకాల ద్వారా కొంతవరకు గెయిన్ అయ్యారు వాళ్ళు. అవును. ఇప్పుడు అవును. చేతిలో డబ్బులు లేవు. ఇప్పుడు ఆళ్ళ లెక్క ప్రకారం ఎదుగుదలలో తరుగుదల ఉంది. ఈ అవును. 9 నెలల కాలంలో చూస్తే ఒక హ్మ్. 2000,00,00,000 మాత్రం పెరిగింది. అంటే 4% మాత్రమే ఇన్‌కమ్ పెరిగిందట. అది హ్మ్. గూడా నేను చెప్పిన ఈ 2 రంగాల్లో పెరిగి 3 రంగాల్లో ఫెయిల్ అయింది. హ్మ్. అది 67,000,00,00,000 ఏది? ఈ 9 నెలల్లో వచ్చింది. హ్మ్. ఆదాయం హ్మ్. ప్రభుత్వానికి. పన్నుల రూపంలో హ్మ్. గాని ఇయన్నిటి వల్ల. అంటే హ్మ్. చేతిలో డబ్బులుండట్ల. అవును. ఎందుకని? లిక్కర్ డబ్బులేమో నాయకుల చేతిలోకెళ్ళిపోతుంది. హ్మ్. మైనింగ్ డబ్బులు నాయకుల చేతిలోకెళ్ళిపోతుంది. ఇసుక హ్మ్.